అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసెర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21లో రీడ్రిల్ చేస్తుండగా ఒక్కసారిగా 20 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడింది గ్యాస్. దీంతో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సిబ్బంది చుట్టుపక్కల నివాస ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ చాకచక్యంగా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ పనులు నిలిపివేశారు. స్థానిక ప్రజలకు తెలియజేసిన తర్వాతే డ్రిల్లింగ్ పనులు మొదలు పెడతామని, ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు సిబ్బంది. పాసర్లపూడి లంకలో అరౌండ్ 7:45 పిఎంకి పిఎస్ఏవి వెల్ రిగ్ నెంబర్ E2003లో డ్రిల్లింగ్ చేస్తుండగా సడన్గా మడ్ స్ప్లాష్ వచ్చి ఒక సడన్ సౌండ్ వచ్చింది. సో అక్కడ సరౌండింగ్ ఎవరైతే మన పాసర్లపూడి లంక విలేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్యానిక్ అయ్యారు. సో ఈ ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ వెల్ గురించి మాట్లాడుతున్నామో అది పాస్ట్ 77 డేస్ నుంచి అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుందండి. అంటే అది ఇనీషియల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది 2866 మీటర్స్ డెప్త్కి డ్రిల్ చేశారు. సో ఆ డెప్త్కి డ్రిల్ చేసే టైంలో మనకి మడ్ అనేది స్ప్లాష్ అవుతుంది. సో సడన్గా స్ప్లాష్ వచ్చి సౌండ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. సో ఇంకొక 46 మీటర్లు డెప్త్ డ్రిల్ చేయాల్సింది ఉంది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే డ్రిల్ అయితే క్లోజ్ చేయించాము. ప్రస్తుతానికి డ్రిల్లింగ్ యాక్టివిటీ అంతా ఆపించాము. I'm Raghu Menon. I'm yesterday 9th of July at well number PSAV in Parsalapudi, while we were drilling at a depth of 2866 meters. We expected hydrocarbons there and we got hydrocarbons there, and consequent to getting the hydrocarbons, all the required procedures which were required to control the well was done, and all the senior officers were in touch, were in monitoring the situation, and we were in touch with the local administration as well, so that there is no panic. And we will continue. We have a few more meters to go in drilling, and we will, as of now, we have stopped drilling and will continue drilling after proper assessment of the situation with due diligence. And whenever we